నమస్తే అండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తీపి, చేదు, వగరు, కారం, ఉప్పు, పులుపుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. ఈ పచ్చడికి మామిడికాయ పిందెని తీసుకోవాలి. మామిడి కాయ కాదు, మామిడి పిందే వగరుగా ఉంటుంది. ఒక చిన్న మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ముందుగా 3 టీ స్పూన్ల బెల్లం పొడి వేద్దాం. ముందుగా తీపితో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కాస్త వేప పువ్వు, తరిగిన మామిడికాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, కావాలనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కారానికి బదులు. తీసి పెట్టుకున్న చింతపండు నీళ్లు వేసి బాగా కలపాలి. బైండింగ్ కోసం ఒక అరటిపండు ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు కూడా వేయండి. ఇప్పుడు పైన కాస్త వేప పువ్వు వేయండి. అంతేనండి, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ. ముందుగా దీన్ని భగవంతునికి నైవేద్యం పెట్టి తర్వాత ఇంట్లో అందరూ తీసుకోండి.